తెలంగాణ యొక్క అభివృద్ధి అంశాలు ఎలా ఉన్నాయి చూసుకునే ముందు మొదటి చాప్టర్లో తెలంగాణ ఉన్నటువంటి ఎందుకు తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఏర్పడటానికి కారణాలు ప్రధానంగా మనకేంటంటే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాల్లో ఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి అంటే అటువంటి 2014కు ముందు యాక్చువల్గా ఏంటంటే 1956లో పెద్ద మండల తీర్మానం ద్వారా ఏర్పాటు చేసింది తెలంగాణ అని మనం ఆంధ్రప్రదేశ్ కలపడం జరిగింది. 56 నుంచి 2014 వరకు తెలంగాణలో ఎటువంటి నష్టాలు జరిగినంటే నీళ్లు నిధులు నియామకాలు వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చాప్టర్లో. అంటే రకరకాల కమిటీలు వేశారు. 2014 తర్వాత మనకి తెలంగాణ అభివృద్ధికి ఎటువంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తుంది, తెలంగాణలో తలసరి ఆదాయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. తలసరి ఆదాయం వచ్చేసరికి ఎవరి బడ్జెట్లు ప్రవేశపెడుతూ ఉంటారు. ఈ ప్రవేశపెట్టే విధానంలో మనం ఏం చేయాలంటే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎకనామిక్ సిస్టమ్ డెవలప్ చేయటం, దాని ద్వారా అభివృద్ధి చేయటం, ఇవి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణలో డెమోగ్రఫీ అంటే మనం ఇంతకుముందు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జనాభాని చెప్పుకున్నాం కదా, ఇక్కడ తెలంగాణ సంబంధించిన జనాభాని తెలుసుకోవాలి. ఈ జనాభా తెలంగాణ జనాభా ఎంత ఉంది, వాటిలో ఫిమేల్ జనాభా ఎంత ఉంది, మేల్ జనాభా ఎంత ఉంది, వాటి మధ్య విభజన ఎంత ఉంది, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తర్వాత జనసాంత ఎలా ఉంది, అటగే శిశుమరణ రేటు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనాభా లక్ష్యం ఎలా ఉంది, నిర్మాణం ఎలా ఉంది, జనాభా డివిడెంట్ అటువంటి అంటే శ్రామిక జనాభా అని మనం యాక్చువల్గా 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండే జనాభాని జనాభా డివిడెంట్ అంటాం. ఈ జనాభా మనకి ఉత్పత్తి రంగంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఉత్పత్తి రంగంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులను గమనించే విధానాన్ని కూడా విద్యార్థి స్పష్టంగా చదవాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత తెలంగాణలో వ్యవసాయ వ్యర్థాలు. ఇంతకుముందు ఏం చేసాం మన భారతదేశ వ్యవసాయం గురించి ఎప్పుడేం చెప్పుకుంటున్నాం మనం, తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉంది, తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంది. సహజంగా చూసుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టింది. ఉత్పత్తి పెరిగింది. ఒకప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వెళ్ళేటువంటి రైస్ తినేవాళ్ళు ఈ రోజున కేంద్రం మీదే పోరాడే స్థాయికి ఎదిగింది తెలంగాణ. అంటే వ్యవసాయాన్ని ఆ రకంగా అభివృద్ధి చేసింది. అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయి, భూ వినియోగం ఎలా ఉంది, హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే కమతాలు ఎలా ఉన్నాయి, అటుగా తర్వాత పంటల విధానం, నీటిపారుదల సౌకర్యాలు. మనకి తెలంగాణ సపరేట్ కాకముందు నీటిపారుదల సౌకర్యాలు సరిగా ఉండేవి కాదు. కాళేశ్వరం డ్యామ్ కానీ, కాకతీయ ప్రాజెక్టు కానీ, అటుగా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేయటం, వీటి ద్వారా ఏం చేయాలి, మనకి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు కరువు తాండవిస్తూ ఉండేది. అంటే మన ఖమ్మం ఏరియాల్లో కూడా కొన్ని ప్రాంతాలు వాటర్ ఈ రోజు చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు పండుతాయి. ఆ పంటల్ని మీరు విశదీకరించాలి. ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి, తెలంగాణలో పంటల అభివృద్ధి ఎలా ఉంది, ఉత్పత్తి ఎలా ఉంది అనేది చూడవలసిన అవసరం ఉంది. వీటికి కూడా మీరు తెలంగాణ ఎకనామిక్ సర్వే ఉంటుంది, తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, దాన్ని నెట్లో డౌన్లోడ్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే సిలబస్ ఇచ్చాడో వాటిని మాత్రమే చదివేటువంటి అవకాశాన్ని మీరు కల్పించుకోవాలి. అదే తర్వాత తెలంగాణ పారిశ్రామిక ఎలా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా మనకి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో మనకి పారిశ్రామికంగా ఎక్కువ అభివృద్ధి చెందింది. అయితే ఈరోజు చూసుకుంటే పరిశ్రమల పరంగా తెలంగాణ అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఎందువల్లంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి వేస్ట్ ల్యాండ్ ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఏం చేస్తున్నామంటే పరిశ్రమలు అభివృద్ధి. ఈ మధ్యకాలంలో టీ హబ్ అనేది పెట్టారు తెలంగాణ ప్రభుత్వం. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీ హబ్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, అటు తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ పెరగవచ్చు, వాటి ద్వారా అనేక అంశాలను తీసుకోవచ్చు. యువకులకి ఎక్కువ అవకాశం కల్పించింది. ఈ అంశాలను కూడా శాస్త్రీయబద్ధంగా మీరు మనం చదవాల్సిన అవసరం ఉంది. అదే తర్వాత రాష్ట్ర బడ్జెట్. ఈ బడ్జెట్ ఇంతకుముందు మనం కేంద్ర బడ్జెట్ చెప్పుకున్నాం. రాష్ట్ర బడ్జెట్ అంటే అటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను కౌంట్ చేయటం, ఆదాయం వచ్చే ఆదాయం ఉంటుంది. అంటే రాష్ట్ర బడ్జెట్లో రాబడి ఎంత ఉంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, అంటే అప్పులు అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉంటుంది. ఒక ప్రభుత్వం అమలు చేయాలంటే కొన్ని సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ అమలు చేయాలంటే మనకేం కావాలంటే సహజంగా మనకి రాష్ట్ర ఆదాయం కావాలి. దానికోసం ఆదాయం లేనప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంటుంది. ఈ అప్పులను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే తర్వాత
ఆ తర్వాత ఇంకో అంశం ఏంటంటే దీంట్లోనే అంటే బడ్జెట్ని ఎలా చదువుతారో కూడా తర్వాత లాస్ట్ ఏంటంటే థర్డ్ యూనిట్ ఏం చెప్తుందంటే మనకి అభివృద్ధి మార్పు సమస్యలు. దీంట్లో గ్రోత్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే అటువంటి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? ఆర్థిక వృద్ధి అంటే అటువంటి వస్తు సేవల పెరుగుదల చెప్తాం. ఆర్థిక అభివృద్ధి అంటే వస్తు సేవలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా మనం ఎప్పుడైతే మన వాటి గురించి కూడా మనం ఇన్వాల్వ్ చేసామో దాన్ని ఏమంటాం అంటే ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే వృద్ధి అభివృద్ధి వచ్చాడు ఇక్కడ, అంటే గ్రోత్ డెవలప్మెంట్ వచ్చాడు. దీన్ని ఏమంటే తెలుగులో ఉంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి చెబుతాం. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు దేన్ని ఫాలో అవుతున్నాయి, వెనుకబడిన దేశాలు దేన్ని ఫాలో అవుతున్నాయి అని కూడా చూస్తూ ఉంటాయి. అలాగే ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, కొలత కానీ, మానవ అభివృద్ధి గురించి చూస్తారు. అంటే మానవ అభివృద్ధి అంటే ఎప్పుడు కూడా ఈ మానవ అభివృద్ధిలో ఏ అంశాలను కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అంటే కీలకంగా ఉన్న అంశాలను అమలు చేయటం, వాటి ద్వారా అభివృద్ధి అంశాలు, మానవ అభివృద్ధి ఎలా ఉంది అంటే మానవ అభివృద్ధి అంటే మనుషుల్లో యొక్క నైపుణ్యాలను పెంచడం. మనం ఎప్పుడైతే నైపుణ్యాలను పెంచుకుంటూ వెళ్ళామో ఆ నైపుణ్యాల ద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. సామాజిక ఆర్థిక రంగాల ద్వారా అనేక అంశాలను అభివృద్ధి చేసినప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు వచ్చింది కాబట్టి ఈ నమూనా తీసుకోవాలి. అలాగే దీంట్లో సామాజిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు అన్నాం. మౌలిక సదుపాయాలు అన్నటువంటి ప్రధానంగా విద్య, వైద్య, రోడ్లు, అట్లాగే పవరు, ఎప్పుడైతే అట్లాగే ఆరోగ్యం ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మౌలిక సదుపాయాల పేరు నేను చెప్తాం. ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం ద్వారా ప్రజలకు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మనకి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మాత్రం అభివృద్ధి చెందినట్లు లెక్క. అట్లాగే లింగం, మతం, సామాజిక అసమానతలు. అంటే సామాజిక అసమానతలు అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల వారు వెనకబడి ఉంటాం, కొన్ని వర్గాల వారు ముందుకు వెళ్ళటం, వీటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లింగభేదం ఉన్నటువంటి స్త్రీ పురుషుడికి మధ్య ఉన్నటువంటి అంశం. అంటే మనకి వ్యవసాయ కార్మికులు తక్కువ జీతం ఇస్తూ ఉంటారు పురుషుడి కన్నా కూడా స్త్రీలకి. అంటే ఆ అంశాలను తీసుకోవాల్సి ఉంది. అట్లాగే సామాజిక భద్రత అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అంటే అట్లాగే తర్వాత వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా ఉంది అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే తర్వాత పేదరికం, నిరుద్యోగం, ఇది ప్రధానమైన సమస్య. తెలంగాణ ప్రాంతం ఏ ప్రాంతంలో అయినా సరే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఎలా ఉంచాలి? పేదరికం అనేది మనకు ఉన్నట్టు నిరుద్యోగం ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే నిరుద్యోగాన్ని నువ్వు తొలగిస్తే పేదరికం తగ్గుతుంది. ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే నిరుద్యోగం కానీ పేదరికం కానీ ఎంత తగ్గుతుంది, ఎంత తగ్గింది. మనం యాక్చువల్ చూసుకున్నప్పుడు మనం చూసుకున్న 1951తో కంపేర్ చేస్తే పేదరికం కానీ నిరుద్యోగం కానీ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందువల్ల తగ్గిందంటే ఎప్పుడు కూడా పేదరికానికి, నిరుద్యోగానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఏంటి ఆ సంబంధం చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ మందికి పని కల్పించలేనప్పుడు పేదరికం పెరుగుతుంది. దీనివల్ల ఏమంటే సామాజిక అసమానత పెరుగుతుంది. నక్సలైట్లు కానీ రాడికల్స్ కానీ వచ్చే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పేదరికం తగ్గడం అంటే పేదరికాన్ని ఉద్యోగం నిర్మించడానికి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమాలు ప్రవేశపెట్టింది, ఏ స్కీమ్స్ తీసుకుంది అనేది కూడా అవసరము. అంటే ఎటువంటి స్కీమ్స్ తీసుకున్నప్పుడు ఆ స్కీమ్స్ని మనం చదవటం. 1951 నుంచి మనకి 2023 వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వాటి దేనికోసం అంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం. ఎప్పుడైతే నీకు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గిస్తున్నావో వాటి ద్వారా ఏం జరుగుతుందంటే సామాజిక అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏమంటామంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఏమంటే సోషల్ డెవిల్స్ అంటాం. అంటే సామాజికమైనటువంటి విధానాలు, సామాజికంగా ఉన్నటువంటి కొరతలు ఏర్పడతా ఉంటాయి. అంటే సామాజిక ఆర్థిక సమస్యలు అని చెప్తాం. అంటే వ్యక్తి ఎప్పుడు కూడా ఉద్యోగం దొరక్క బాధపడుతున్నప్పుడు ఇటువంటి అంశాలు మనకి కీలకంగా పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రాంతీయ అసమానతలు, పట్టణీకరణ, ఆ తర్వాత భూసేకరణ, పునరావాసం. ప్రాంతీయ అసమానతలు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన ప్రతి విద్యార్థి కూడా తెలంగాణ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయింది అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఇంకో ప్రాంతం అభివృద్ధి చెందలేదని ఈ యొక్క సమస్య ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ప్రాంతీయ అసమానతలు అంటాం. ఇక్కడే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంది. రోజున కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందున్నాయి, కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. ఈ మూడింటి యొక్క విధానాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తున్నామో
వీటిని ప్రాంతీయ అసమానతలు అంటాం. కానీ ఒకప్పుడు మనం ఏం చేసామంటే ప్రణాళిక లక్ష్యాల్లో ప్రాంతీయ అసమానతలు పెట్టాం. కానీ ఈ రోజు కూడా దాన్ని మనం ఇది పూర్తిగా మనం దాన్ని చేయలేకపోతున్నాం, పూర్తిగా దాన్ని విడనాడలేకపోతున్నాం. ఎందుకు విడనాడలేకపోతున్నాం అంటే మనకున్న పాలకులే దానికి కారణం. ఎందువల్లంటే ప్రాంతీయ అసమానతలు నీకు తగ్గాలి అంటే అన్ని ప్రాంతాలను ఒకే రకంగా చూడాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ రూపకల్పనలో కానీ పెట్టుబడుల్లో కానీ ఏ ప్రాంతం వెనుకబడిందో ఆ ప్రాంతానికి ఎక్కువ పెట్టుబడులు మనం స్వీకరించినప్పుడు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆఖరిది అంటే పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, మానవ సమస్యలు. పర్యావరణం అంటే మన యొక్క వాతావరణాన్ని మనం కలుషితం చేసుకొని చూసుకోవాలి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయం సరిగ్గా పంటలు పండు, వర్షాలు రాక వ్యాధులు వస్తూ ఉంటే ఇటువంటి అంశాలను చూసుకోవాలి. అంటే ఇంకో అంశం అంటే మన సుస్థిర అభివృద్ధి. మనం చూసుకుంటే యుఎన్ఓ ఏం చేసిందంటే మనకి 2000, 2015, 2030 వరకు మనకి ఏం చేస్తే గోల్స్ ఇచ్చింది. గోల్స్ అంటే ఏమి సాధించాలి అంటే అప్పుడే 8 ఇచ్చింది, 2015 నుంచి 2000 మధ్యలో 17 గోల్స్ ఇచ్చింది. అన్నింటినీ కూడా చదవాల్సిన అవసరం ఉంది. సుస్థిర అభివృద్ధి అంటాం. అంటే పేదరికాన్ని, ఉద్యోగాన్ని తగ్గించడం, ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో అన్నిటినీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు ఏ పడితే చదవకుండా యుఎన్ఓ ఏ అంశాలను సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందో వాటిని మాత్రమే చదవాల్సిన అవసరం ఉంది. అడిగిన తర్వాత కాలుష్య నివారణ, పర్యావరణ సమస్యలు. భారతదేశంలో కాలుష్య నివారణకు మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? ఈ మధ్యకాలంలో చూడండి, మనం పెట్రోల్ ద్వారా నడిచేటువంటి వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది? కలుషితాన్ని కూడా నివారించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి చదవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా సిలబస్ కాపీ దగ్గర ఉండాలి మీ దగ్గర, ఒకటి. రెండోది ఏ బుక్ చదవాలని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ బుక్ చదవాలన్నటువంటి అంటే తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, అవి తీసుకోండి. ఆ తర్వాత తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది, అది తీసుకోండి. ఈ రెండు దగ్గర పెట్టుకుని చదవండి. అంతేగాని మార్కెట్లో దొరికిన బుక్ను ప్రతి బుక్నే చదివినట్లయితే మీరు విజయం సాధించలేరు. నేను చెప్పిన అంశాల్లో సోషియో ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మనకు నెట్లో దొరుకుతుంది, లేదంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది తెలుగు మీడియం వాళ్ళకి. అది తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే ఈ సిలబస్లో వ్యవసాయం ఉందా, వ్యవసాయం గురించి చూడండి. పరిశ్రమలు ఉన్నాయా, పరిశ్రమల గురించి చూడండి. సేవలు ఉన్నాయా, సేవల గురించి మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏది చదవకూడదు, ఏది చదవచ్చు అనేది నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల వాల్యుబుల్ బుక్స్ తీసుకోండి. అట్లాగే మనకి ఆర్థిక విధానంలో ఎకానమిక్ చదవాల్సిన ఏంటంటే ఆర్బీఐ సర్వే, ఎన్ఎస్ఎస్ సర్వే, అట్లాగే సిఎస్ఓ సర్వే, నీతి ఆయోగ్ సర్వే, ఈ బాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అవి చదివినట్లయితే మీకు చాలా టైం ఉంది కాబట్టి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికి కూడా ఆ విద్యార్థి కూడా విజయం సాధించగలడని చెప్పి నేను చెప్పగలను. ఎందువల్లంటే నువ్వు ఎప్పుడైతే సిలబస్ దగ్గర పెట్టుకున్నావో దగ్గరగా ఈజీగా అయిపోతుంది. సిలబస్ దగ్గర ఎప్పుడైతే లేదో నీకు ఎక్కడో చదువుతూ ఉంటావు, నువ్వు ఎక్కడున్నావో నీకే అర్థం కాదు. కాబట్టి సిలబస్ దగ్గర పెట్టుకోండి. నేనేం చేస్తానంటే ప్రతి వీడియోలో కూడా నేనేం చేస్తానంటే సిలబస్ని ఎంకరేజ్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు చూసిన తర్వాత నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. అందువల్ల మీరందరూ కూడా బాగా చదవండి, మీకు అద్భుతమైన విజయాలు వస్తాయి. అందువల్ల